వారం రోజుల క్రితం చికెన్ కొనాలంటే ఒకసారి ఆలోచించాల్సి వచ్చేది. గుడ్లు కొనడానికి కూడా అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సిన సిచ్యువేషన్. కిలో చికెన్ 300 దాటడం, ఒక్కో గుడ్డు ₹9 వరకు చేరడంతో సామాన్యుల నుంచి హోటల్ వ్యాపారుల వరకు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు అదే మార్కెట్లో పరిస్థితి మారింది. చికెన్ ధరలు తగ్గాయి, గుడ్ల రేట్లు కూడా కిందకి దిగి వచ్చాయి. గత నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, గుంటూరు, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో చికెన్ ధరలు క్రమంగా ఎగబాకాయి. చాలా చోట్ల కిలో స్కిన్లెస్ చికెన్ ₹300 నుంచి ₹330 వరకు అమ్ముడైంది. గుడ్లు కూడా ఒక్కోటి 8 నుంచి ₹9 వరకు చేరడంతో సాధారణ కుటుంబాలపై అదనపు భారం పడింది. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి తగ్గడం, ఫీడ్ ఖర్చులు పెరగడం, రవాణా వ్యయాలు అధికమవ్వడం, వర్షాకాలంలో సరఫరా తగ్గిపోవడం. ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్ వంటి కోళ్ల దాణా ధరలు పెరగడంతో రైతులు ఉత్పత్తి వ్యయం కూడా పెరిగిందని చెప్తూ ఉన్నారు. అటు మరోవైపు వర్షాకాలంలో చికెన్ వినియోగం కూడా కొన్ని ప్రాంతాల్లో పెరగడంతో డిమాండ్ కూడా ఎక్కువై ధరలు మరింత పెరిగాయి. బట్ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. తాజా మార్కెట్ ధరల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కేజీ చికెన్ చాలా ప్రాంతాల్లో ₹250 నుంచి ₹280 మధ్య లభిస్తుంది. 2 వారాల కిందటితో పోలిస్తే కిలోకు సుమారు ₹30 నుంచి ₹60 వరకు తగ్గుదల అయితే మనకి కనిపిస్తూ ఉంది. తెలంగాణలోని వరంగల్లో స్కిన్లెస్ చికెన్ కేజీ ₹250 లభిస్తుంది. హైదరాబాద్, కామారెడ్డిలో 270, నిజామాబాద్, ఖమ్మంలో ₹280 వరకు ఉంది. ఇక ఏపీలోని కడప, మార్కాపురంలో 260, గుంటూరులో ₹280 వరకు అయితే నమోదవుతుంది. ప్రాంతాన్ని బట్టి ధరలో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ మొత్తం మీద తగ్గుదల స్పష్టంగా అయితే కనిపిస్తుంది. గుడ్ల ధర కూడా తగ్గింది. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు గతంలో ₹8 నుంచి ₹9 ఉండగా ఇప్పుడు ₹6 నుంచి ₹7 మధ్య లభిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే ఒక్క గుడ్డుపై ₹2 వరకు తగ్గుదల అయితే వచ్చింది. రోజు గుడ్లు కొనే వారికి ఇది మంచి ఉపశమనం అనే చెప్పుకోవాలి. అయితే ధరలు ఎందుకు తగ్గాయి? మార్కెట్ వర్గాల ప్రకారం మనం చూస్తే ప్రస్తుతం సరఫరా పెరగడం, కోళ్ల ఉత్పత్తి మళ్లీ సాధారణ స్థాయికి రావటం, కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడం ప్రధాన కారణాలు. వర్షాలు కొనసాగుతున్నప్పటికీ ఫారాల నుంచి మార్కెట్కు వస్తున్న సరఫరా పెరగడంతో ధరలు క్రమంగా తగ్గుతున్నాయని వ్యాపారులు కూడా చెప్తున్నారు. ఇది వినియోగదారులకు మాత్రమే కాదు, హోటల్ రంగానికి కూడా కొంత ఉపశమనం కలిగిస్తుంది. చికెన్ బిర్యానీ, ఫ్రై, కర్రీ వంటి వంటకాల ధరలు ఇటీవల పెరిగిన చోట్ల ఇప్పుడు కొంత స్థిరపడే అవకాశం ఉందని వ్యాపారులు కూడా భావిస్తూ ఉన్నారు. గుడ్లతో తయారయ్యే టిఫిన్లు, బేకరీ ఉత్పత్తులు, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ పై కూడా ప్రభావం కొంచెం తగ్గచ్చు. అయితే నిపుణులు మరో విషయం కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం తగ్గిన ధరలు శాశ్వతంగా ఇలాగే ఉంటాయని చెప్పలేమని కూడా అంటున్నారు. ఫీడ్ ధరలు కావచ్చు, అలాగే వర్షాల పరిస్థితి, కోళ్ల సరఫరా, పండుగల సీజన్లో డిమాండ్ వంటి అంశాలపై కూడా చికెన్, గుడ్ల ధరలు మళ్లీ మారే అవకాశం ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా రాబోయే పండుగల సమయంలో డిమాండ్ పెరిగితే ధరలు మళ్లీ కొంత పెరిగే అవకాశం పూర్తిగా కొట్టి పారేయలేమని కూడా మార్కెట్ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. మొత్తానికి గత కొన్ని వారాలుగా సామాన్యులకు భారం పెంచిన చికెన్, గుడ్ల ధరలు ఇప్పుడు కాస్త తగ్గాయని చెప్పుకోవచ్చు. ఈ తగ్గుదలతో తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారులకు కొంత ఊరట లభించింది. ఇక మీ ప్రాంతాల్లో ప్రస్తుతం చికెన్, గుడ్ల ధర ఎంత ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వేదర్ టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.